నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్ర పాలకులు సామాన్యులు కారు. ఇసుంటరమ్మంటే ఇల్లంతా నాదేనంటారు. సమైక్య పాలకులతో తెలంగాణకు ఈ అనుభవం కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా నదీ జలాల విషయంలో అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దశాబ్దాల కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనైనా, నేటి తెలంగాణలోని రేవంత్ పాలనలోనైనా అనుభవంలోకి వచ్చిందే. పేరుకు ఒక ప్రాజెక్టు చిన్న కాలువనే అని మాయమాటలు చెప్పి ఆపై దాని విస్తరణ పేరిట ఇతర బేసిన్లలోని ఆయకట్టుకు వందలాది టీఎంసీలు తరలించే ప్రణాళికలు వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట మొదలుపెట్టిన తెలుగు గంగ కోరలు చాచి ఇప్పుడు పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ రూపంలో కృష్ణమ్మను చెరపట్టింది. సరిగ్గా అదే కోణంలో తాజాగా గోదారమ్మ వంతు వచ్చింది. బనకచెర్ల రూపంలో మనల్ని ఎండబెట్టేందుకు పెద్ద కుట్రే జరుగుతోంది. అందుకు సూత్రధారి, పాత్రధారి మనోడే కావడం ద్రోహం, శాపం. కాలం కాటేయడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాటేస్తోంది. కరువు కాటేయడం లేదు, కాలువల్లో నీళ్లు పారించకుండా గుంపు మేస్త్రి కాటేస్తున్నాడు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా కక్షగట్టిన రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయి. అద్దాల మేడలో ఊరేగుతున్న అబద్ధాల కాంగ్రెస్ వల్ల తెలంగాణ రైతన్న అంధకారంలో కూరుకుపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. బనకచెర్ల కోసమే కాళేశ్వరంను పండబెట్టారు. ఇది నిజం, ముమ్మాటికి ఇదే నిజం. చంద్రబాబు కుట్రను తెలంగాణలో అమలు చేస్తున్న రేవంత్ నమ్మి అధికారం కట్టబెట్టిన పాపానికి తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహమిదే. ఈ మధ్య ఏదో కొంపలు మునిగిపోయినట్లు వ్యవహరించిన కాళేశ్వరం కమిషన్ ఇచ్చింది తన రిపోర్టు కాదు, కాంగ్రెస్ రిపోర్ట్. బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు ప్రోద్బలంతో తయారు చేసిన రిపోర్ట్. కాకరకాయ కొత్తిమీర కట్టంటూ 2 ఏళ్లుగా చెప్పిందే చెప్పి కేసీఆర్ పై ఏడుపు తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. మోదీ, చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్ ను బదనాం చెయ్యాలని జరుగుతున్న కుట్రల్లో రేవంత్ అనేవాడు ఒక పావు, పాపాల భైరవుడు. ఎవరెన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార. కేసీఆర్ కు మరింత పేరొస్తదనే కాంగ్రెస్ కాలకూట విషం చెబుతోంది. అద్భుతమైన కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలతో కాలం వెళ్లబుచ్చుతోంది. వరుస మోసాలతో కాంగ్రెస్ రికార్డులు సృష్టిస్తోంది. ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లో భాగమే. ఈ నిజం తెలంగాణ ప్రజలు ఎప్పుడో గమనించారు. గోదావరి నీళ్లను బనకచెర్ల రూపంలో ఆంధ్రాకు దోచిపెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ఎప్పటికీ మోదీ, చంద్రబాబు చేతులు కీలుబొమ్మేనని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ నిజాలు మాట్లాడితే భయపడుతున్నాడు. హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తట్టుకోలేకపోతున్నాడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలు తప్ప కొత్తగా ఏమైనా ఇస్తున్నాడా అని అడిగితే చిల్లర మూకలతో వెకిలి చేష్టలు చేస్తూ దిగజారుతున్నాడు. తెలంగాణ పరువును మరింత దిగజారుస్తున్నాడు. కాళేశ్వరం అంటే ఒక ఊరికో, ఒక మండలానికో, జిల్లాకో సంబంధించినది కాదు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ, ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్. ఇంకా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల విభాగాల సమాహారం. రేవంత్ నెత్తినోరు మొత్తుకుంటున్న సమస్య తలెత్తింది కూడా మేడిగడ్డనే ఒక బ్యారేజీలోనే. కానీ విషయం మర్చిపోయాడు గుంపు మేస్త్రి. పంట సీజన్లు గడిచిపోతున్నా బ్యారేజీ పనులపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాలే పరమార్థంగా ముందుకెళ్తే అల్టిమేట్ గా నష్టపోయేది తెలంగాణ రైతాంగం, తెలంగాణ జనం. తనను నమ్మి ఓటు వేసిన పాపానికి తెలంగాణ రాష్ట్రం హక్కులకే ఎసరు పెడుతున్నాడు రేవంత్. తెలంగాణ తెచ్చుకున్నదే మన నీళ్లు మనకేనన్న నినాదంతో
వచ్చిన తెలంగాణను కరువు నేల నుంచి జలసిరుల కాళేశ్వర ప్రవాహంలా తీర్చిదిద్దారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత తప్పుడు గ్యారంటీలతో గద్దెనెక్కిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి పుట్టిన గడ్డకే ద్రోహం చేస్తున్నాడు. తన బాస్ చంద్రబాబు కుట్రలను మోస్తూ గోదావరి నదిపై తెలంగాణ హక్కులకు తూట్లు పడుస్తున్నాడు. కేంద్రంలోని మోదీ చంద్రబాబు కలిసి పన్నిన తెలంగాణ ద్రోహపు పన్నాగాలను అమలు చేస్తున్నాడు. ఏపీ అక్రమంగా కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు హారతులు పడుతున్నాడు. ముఖ్యమంత్రి పదవి అధికారాన్ని తెలంగాణకి వెన్నిపోటు పొడిచేందుకు వాడుతున్నాడు. కట్టప్పలాగా ప్రవర్తిస్తూ తన ఆంధ్ర బాస్ బీజేపీ బిగ్ బాస్ కు దాసోహం అంటున్నాడు. రేవంత్ అసమర్థ నిర్ణయాల ఫలితం రేపటి తెలంగాణ మెడకు ఉరిలా మారుతోంది. అరవై ఏండ్ల పాలనలో ఉమ్మడి పాలకులు చేసిన జలకుట్రలు, కొల్లగొట్టిన నదీ జలాల గురించి చెప్పాలంటే ఒక్కరోజులో ఒడిసే ముచ్చట కాదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పోతిరెడ్డిపాడు పేరిట కృష్ణా జలాలను చెరబడితే ఇప్పుడు అదే తరహాలో బనకచర్ల పేరిట గోదావరిని చెరబట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మరో వంచనకు తెరలేపాడు. కేంద్ర సర్కారు దన్నుతో వేగంగా అడుగులు వేస్తున్నాడు. దీనికి మన గుంపు మేస్త్రి గూడుపుటాని చేస్తున్నాడు. కుట్రలకు వంత పాడుతున్నాడు. గురువుతో కలిసి కుయుక్తులు పన్నుతున్నాడు. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని రేవంత్ చిన్నచూపు చూస్తున్నాడు. ఈ పాపాన్ని ఎవరు మోయాలి? తెలంగాణ హక్కులకు నీటి వాటల విషయాన్ని అతను పట్టించుకోవడం లేదు. ఈ శాపం ఎవరి మెడకు చుట్టుకోవాలి? చిన్న తప్పు చేసినా తరతరాలకు తీరని అన్యాయం చేసినట్టేనన్న సోయిలేని రేవంత్ తెలంగాణ గుండెల్లో గుణపం దింపుతున్నాడు. దుర్మార్గానికి తెగబడుతున్నాడు. అసలు తెలంగాణ ఆత్మలేని రేవంత్ రెడ్డి తన గురువు అడగడమే ఆలస్యం. బంగారు పళ్ళెంలో పెట్టి గోదావరి నీటిని ఎత్తుకుపో అంటూ వంత పాడుతున్నాడు. ఇది కన్న తల్లికి ద్రోహం చేసినట్టు కాదా? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పగతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నయవంచన చేస్తున్నాడు. తాను కేవలం గుంపు మేస్త్రినే అంటూ గద్దెనెక్కి తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నాడు. కాళేశ్వరమే లేకుంటే తెలంగాణ నీళ్లను యథేచ్ఛగా దోచుకెళ్లొచ్చన్న చంద్రబాబు జల విద్రోహపు కుతంత్రాన్ని రేవంత్ అమలు చేస్తున్నాడు. బనకచర్ల పేరుతో ఆంధ్రాబాబు తాజా కుట్రలకు వంతపాడుతుంటే పుట్టిన గడ్డ కంటే ఓటుకు నోటు బంధం కోసం రాజకీయ ద్రోహిగా మారుతున్నాడు. బనకచర్ల ప్రాజెక్టు కోసమంటూ మరో మోసానికి తెరలేపాడు. ఇక్కడే రేవంత్ రెడ్డి దగాకోరుతనం అడ్డంగా బట్టబయలైంది. గోదావరి నదిని ఎలా చెరబట్టాలో రూట్ మ్యాప్ ఇచ్చి వరద జలాల మాటున భారీ మొత్తంలో గోదారమ్మ ఇలా ఒడిసి పట్టుకోవచ్చన్న సలహా ఇచ్చిన ఈ రేవంత్ది తెలంగాణ రక్తమేనా? గోదావరి నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు అనే ప్రస్తావన విభజనలు లేకుండా నీటి పంపకాలు ఎలాగైనా చేసుకోవచ్చని సూచించాడంటే ఈ మనిషినేమనాలి? అసలు ఇది మన రాష్ట్ర జీవన్మరణ సమస్యని, ప్రజల భావోద్వేగ సమస్య అని రేవంత్ రెడ్డికి చెప్పేవాడెవడు కాంగ్రెస్ పార్టీలో లేడా? అన్నీ తెలిసే, అంతా తెలిసే మరోసారి మన హక్కులను, మన సంపదను ఏపీకి దారాదత్తం చేయాలనుకుంటే చూస్తూ ఊరుకుందామా? తనకు ఓట్లకు కోట్లు అప్పగించాడని, దొంగదారిలో సీఎం కుర్చీ ఎక్కించాడని చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి బరి తెగించాడు. అందుకే తెలంగాణ ప్రయోజనాలను గురువు ముందు పణంగా పెడుతున్నాడు. సమైక్య పాలనలో అడ్డంగా అన్యాయానికి గురైన తెలంగాణకు బనకచర్లతో మరో జల ఉత్పాతం ముంచుకొచ్చేలా చేస్తున్నాడు. అటు చంద్రబాబు కూడా కాకి లెక్కలనే వల్లెవేస్తున్నాడు. తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెట్టే గూడిపుటానికి తెరలేపాడు. గోదావరి నీటి లభ్యత మీద రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు, చూపించిన లెక్కలనే ఉదాహరణగా చూపెడుతున్నాడు. అప్పట్లో ఇదే రేవంత్
2800 టీఎంసీలు కావాల్సిన చోట తెలంగాణకు కేవలం 1000 టీఎంసీలు చాలంటూ చేసిన ప్రకటనను ఉద్ఘాటిస్తున్నాడు. రేవంత్ నోట వచ్చిన ఈ మాట విని తెలంగాణ విభ్రాంతికి గురైంది. గుంపు మేస్త్రి ఏదో ఒకరోజు తెలంగాణ కొంప ముంచడం ఖాయమని భయపెట్టినట్లే జరిగిందని బాధపడుతోంది. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కావచ్చు, అదే అదునుగా గోదావరి నీళ్లపై కమిటీ వేద్దామని చంద్రబాబు చెప్పగానే తల ఊపడానికి యావత్ రాష్ట్రం రేవంత్ అబ్బ సొత్తేమీ కాదు, తాత జాగీరు అంతకన్నా కాదు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం కడుతుంటే అడ్డుకోవడానికే ఇదే చంద్రబాబు ఎన్ని లేఖలు రాశాడో శిష్యుడిగా రేవంత్ కు స్పృహలేదా? 60 ఏండ్ల కలకు 6 వసంతాల కాళేశ్వరంతో రాష్ట్ర సాగు చిత్రం మార్చిన జలప్రదాత కేసీఆరే అని తెలియదా? ఏండ్లకేండ్లు కరువుతో కన్నీటి సాగు చేసిన తెలంగాణ కర్షకుల కష్టాలు తీర్చిన జీవధారగా చూడలేదా? నెర్రెలు బారిన బీళ్లను మాగాణం చేసి నీటి గోసలకు చర్మగీతం పాడిన జలధార కాళేశ్వరమని దాని కథ వినలేదా? ఎర్రటి ఎండల్లోనూ మత్తళ్లు దుంకే చెరువులకు సాక్షీభూతమైన జలకాళేశ్వరం మర్రి చూడని నీళ్లను మలుపుకోవచ్చని మహోజ్వల రూపాన్ని కల్లారా చూడలేదా? తెలంగాణ నీళ్లను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ భగీరథ యత్నాన్ని అందరూ వేన్నోళ్ల కొనియాడుతుంటే చెవులారా వినలేదా? అన్నీ తెలుసు, కాని నాటకాలు. కేసీఆర్ ను బద్నాం చేయాలన్న కసి, గురువుతో కలిసి గుంపు మేస్త్రి చేస్తున్న గూడపుటాని. కావేరీలోకి గోదావరిని మళ్లించి తమిళనాట ఓట్లు దండుకునేందుకు మోదీ ఆడుతున్న డ్రామా ఇది. తన నీటి అవసరాలతో పాటు 80,000 కోట్ల రుణం కోసం చంద్రబాబు నడిపిస్తున్న కథ ఇది. వీరిద్దరితో కలిసి అంటగాగేందుకు రేవంత్ రచిస్తున్న రసవత్తర నాటకం ఇది. అనుమానమే లేదు, ఈ ముప్పెట కుట్రలో ముగ్గురు కలిసి బలిపెడుతుంది మన రాష్ట్రాన్ని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణని, ఇక్కడి ప్రజల ప్రయోజనాలని. పోలవరం ఇంకా పూర్తి కాకముందే పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై చంద్రబాబు చేస్తున్న హడావిడి అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల పాలైన ఏపీ సర్కార్ బనకచెర్ల కోసం మరో 80,000 కోట్లు అప్పు చేసేందుకు ఎంతకు తెగిస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని, అసలు అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు చెప్తున్నా, ఇరిగేషన్ నిపుణులు మేధావులు హెచ్చరిస్తున్నా బాబు సర్కార్ వెనక్కి తగ్గడం లేదు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం మామూలు ముచ్చట కాదు. 40,500 ఎకరాల వ్యవసాయ భూములు, 17,000 ఎకరాల అటవీ భూములను సేకరించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. అలా 18 గ్రామాలను ముంచేందుకు సిద్ధమైంది. 10 లిఫ్టులు పెట్టి నెల నెలా కరెంటుకు 1,000 కోట్ల ఖర్చు పెడుతూ వందలాది కిలోమీటర్లు గోదావరి నీళ్లను ఎత్తిపోయడం అసాధ్యమని తెలిసినా ముందు కురుకుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మన నీటిని దోచుకెళ్లడమే ఏపీ పాలకుల అసలు లక్ష్యం. దీనికి మన తెలంగాణను ఎండబెట్టేందుకు రేవంత్ చేస్తున్న సాయమే పెద్ద ద్రోహం, క్షమించరాని నేరం. 10 లిఫ్టులు, 38 కిలోమీటర్ల పొడవైన సొరంగాల ద్వారా 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు గోదావరి నీళ్లను తరలించేలా పీబీ లింక్ ప్రాజెక్టును 80,000 కోట్లతో నిర్మించాలని ఏపీ నిర్ణయించింది. ఇది అంచనా మాత్రమే. ప్రాజెక్టు పూర్తయ్యేసరికి మొత్తం ఖర్చు 1,00,000 కోట్లు దాటడం ఖాయం. ఇప్పటికే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లను తరలించే సెగ్మెంట్ 1 పనులకు టెండర్లను పిలిచేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. పనిలో పనిగా సెగ్మెంట్ 2కు పనులు సమాంతరంగా చేసే అంశంపైన కసరత్తు చేస్తోంది. పోలవరం బనకచెర్ల లింకు సాధ్యం కాదని తేలిపోయింది. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలు తమ అభ్యంతరాలను వెల్లడించాయి.
మరోవైపు వరద జలాలు, మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును చేపడుతున్నామని ఏపీ వాదిస్తోంది. కానీ అసలు గోదావరిలో మిగులు జలాలే లేవని సిడబ్ల్యూసీతో పాటు ఎన్డబ్ల్యూడీఏ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు చెప్పాయి. ఇటు గోదావరి బోర్డు, పీపీఏలు కూడా బనకచర్ల ప్రాజెక్టు అసాధ్యమని కుండబద్దలు కొట్టేశాయి. అయినా రేవంత్ వంతపాడడం, చంద్రబాబు పదే పదే అవే మాటలను వల్లెవేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏ ప్రాతిపదికన బనకచర్ల ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తుందో క్లారిటీ ఇవ్వట్లేదు. ఇదే విషయాన్ని గోదావరి బోర్డు కూడా తప్పుబట్టింది. ముందు గోదావరిలో వరద జలాలు, మిగులు జలాల లెక్కలు తేల్చాలని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టును సోర్స్గా వాడుకుంటున్నారు కాబట్టి ఈ లింక్ ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు వాస్తవ రూపురేఖలను మారుతాయంటోంది. అసలు దేశంలో వరద జలాల కాన్సెప్ట్ అనేదే లేదని, మిగులు జలాలు ఉండవని ఇరిగేషన్ నిపుణులు ఎన్నో సందర్భాల్లో తేల్చి చెప్పారు. అలాంటప్పుడు ఏపీ బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడం ఎలా సాధ్యమవుతుందనే అసలు ప్రశ్న. ఇన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా చంద్రబాబు మొండిగా వెళ్తున్నాడు. ఎందుకంటే తన వెనుక తన తాబేదారుగా తెలంగాణను పాలిస్తున్నది తన శిష్యుడే కాబట్టి. ఇప్పటికే రోజు 8 టీఎంసీల కృష్ణానీళ్లను సీమకు దోచుకుపోయేలా పోతిరెడ్డిపాడు, తెలుగు గంగా, కేసీ కెనాల్, గాలేరు నగరి, హంద్రినివాలను పటిష్టపరుచుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఈ లింకు సాగుతో ఈ కెపాసిటీని ఇంకా పెంచి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మరింత డెవలప్ చేసుకుని గోదావరి నీళ్లకు శాశ్వతంగా ఎసరబెట్టబోతున్నారనేది తెలంగాణ ఇరిగేషన్ నిపుణుల మాట. పోలవరం పూర్తయితే తప్ప నీటి చుక్క కూడా తరలించే పరిస్థితి లేనప్పటికీ బనకచర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చంద్రబాబు చెప్పడంపై ఏపీలో విస్మయం వ్యక్తమవుతోంది. పోలవరం పేరిట గోదావరి జలాల తరలింపును చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బచావతి ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి కృష్ణా అనుసంధానం పేరిట తెరపైకి తెచ్చిన బనకచర్ల ప్రాజెక్టులో గోదారమ్మను చెరబట్టేందుకు కుట్రలు రచిస్తున్నాడు. చెప్పేదొకటి చేసేది మరొకటన్నట్టు ప్రకటించిన దానికంటే 2-3 ఇంతల పెద్దవైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాడు. ఇలా తెలంగాణ ప్రాంతంపై ఉమ్మడి వలసాంధ్ర పాలకుడిగా చంద్రబాబు చేస్తున్న నీటి కుట్రలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు ఏమంటున్నాడు? బనకచర్ల ప్రాజెక్టును గేమ్ చేంజర్గా, గేట్వే ఆఫ్ రాయలసీమ అని చెబుతున్నాడు. వీలైనంత త్వరగా పనులు చేపడతామని ప్రతిజ్ఞ కూడా చేశాడు. గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల మీదుగా పెన్నా బేసిన్కు తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాలని ఇటీవలే కేంద్రాన్ని కూడా కోరాడు. ఇది మరో జల కుట్రేనని రేవంత్కు తెలిసినా నోరు మూసుకుని ఉంటున్నాడు. గురుదక్షిణ రూపంలో ఏమైనా ఇవ్వాలనుకుంటే దండేసి దండం పెట్టుకో, కానీ ఇలా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం ఏంటని తెలంగాణ సమాజం సీరియస్గా ప్రశ్నిస్తోంది. అటు చంద్రబాబు, ఇటు రేవంత్ ఇద్దరూ కలిసి పూర్తిగా గోదావరి నదిని చెరబట్టేందుకు పన్నాగం పన్నుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణతో కృష్ణా జలాలను కొల్లగొట్టేందుకు నాడు వైఎస్ కుట్రలు చేస్తే, నేడు జీబీ లింకుతో గోదావరి జలాలను చెరబట్టేందుకు చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నాడు. 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని ఏకంగా రెండింతలు చేశాడు. ఆల్మట్టి డ్యాం కట్టిన తర్వాత కూడా 114 టీఎంసీల నీటిని తరలించవచ్చని చెప్పి నమ్మించాడు. అదీకాక వరద రోజులను 45 నుంచి 30 రోజులకు కుదిస్తూ తప్పుడు లెక్కలు చూపి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణను కుట్రపూరితంగా చేపట్టాడు.
అక్కడితో ఆగలేదు. అందులోనూ వైఎస్ మరో అక్రమానికి తెగబడ్డాడు. భవిష్యత్తులో హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 88,000 క్యూసెక్కులకు పెంచుకునేందుకు అనువుగా కెనాల్ బెడ్ లెవెల్ 32 మీటర్ల నుంచి ఏకంగా 78 మీటర్లకు పెంచాడు. దీంతో పాటు లైనింగ్ లేని కాలువను ప్రతిపాదించి అప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పరోక్షంగా 70,000కు పెంచాడు. అప్పటికే ఉన్న 4 గేట్లను తొలగిస్తామని చెప్పినా నేటికి ఆ పని చేయలేదు. అదనంగా మరో 10 గేట్లు నిర్మించాడు. అయినా వైఎస్ నెలల వ్యవధిలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్య విస్తరణను పూర్తి చేయించి తెలంగాణకు తీరని నష్టాన్ని మిగిల్చాడు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణానది జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమ నేతగా కేసీఆర్ ఆనాడే గర్జించారు. 60 ఏండ్ల పాటు సీమాంధ్ర పాలకుల నీళ్ల దోపిడీకి తెగబడ్డ తీరును బట్టబయలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, ఇంజనీరింగ్ విద్యాసాగర్ రావుతో కలిసి నీళ్ల కుట్రలన్నింటినీ పటాపంచలు చేశారు. ఉద్యమం ఊపందుకున్న సమయంలో నాటి సీఎం వైఎస్ పోతిరెడ్డిపాడు విస్తరణకు పూనుకున్నారు. వైఎస్ చర్యలతో తెలంగాణకు వాటిల్లబోయే నష్టాన్ని గ్రహించిన ఉద్యమనేత నాటి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచే బయటకు వచ్చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉద్యమించారు. దేవాదుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కృష్ణా, గోదావరిలో తెలంగాణకు దక్కే న్యాయమైన వాటా సాధనకు, జలాల వినియోగానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. అన్ని వేదికలపైన కుట్రలకు తెరలేపిన కేసీఆర్ మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రావడంతో మరోసారి ఏపీ పాలకులు కుట్రకు తెరలేపారు. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో తెలంగాణలో కాళేశ్వరం ద్వారా మహోత్తర అద్భుత ఘట్టమే ఆవిష్కృతమైంది. అపర భగీరథునిగా మారి సర్వశక్తులొడ్డిన కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అనన్య సామాన్యమైన సాధనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ఎండాకాలం వస్తే బోరుల్లో, చెరువుల్లో, కుంటల్లో ఏడ్చి చివరికి కళ్లల్లో కూడా నీరెండిపోయి ఆకాశం వంక దీనంగా ఎదురుచూసే పరిస్థితి తెలంగాణలో రాకూడదనే మహోన్నత సదుద్దేశంతో కాళేశ్వరం నిర్మించారు. కానీ దురదృష్టవశాత్తు కుటిల క్షుద్ర కుహానా దుర్మార్గపు కుట్రల వల్ల కాళేశ్వరంపై కాంగ్రెస్ చేయకూడని దుష్ప్రచారమంతా చేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సాయం చేసే ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు, దుర్మార్గాలు అమలు జరుపుతోంది. విషపు కూతలు తప్ప కూట్లే రాయి తీయని వారు, తట్టెడి మన్ను తవ్వి కొత్తగా కట్టుడు చేతగాని వారు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారు, నయవంచనకు గురిచేస్తున్నారు. చివరిగా ఒక మాట, తెలంగాణ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. తలాపన గోదావరి గలగలా పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం. తెలంగాణ తెరలైపోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించిన వరప్రదాయిని కాళేశ్వరం. గోదావరిలో తెలంగాణ బాట ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే నైపుణ్యమే కాళేశ్వరం. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చిన పుణ్యవరం కాళేశ్వరం. నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాం సాగర్ కు నిండుకుండలా మార్చే అండా దండా కాళేశ్వరం. నెత్తురు పారిన మానేరులో ఏడాది పొడవునా నీళ్లు పారించే సజీవ జలధార కాళేశ్వరం. మండు టెండల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహత్యం కాళేశ్వరం. కేసీఆర్ తపనకు, ఆలోచనకు, అన్వేషణకు, జలదౌత్యానికి నిదర్శనం కాళేశ్వరం. ఆకలి కేకల నేలను దేశానికి అన్నపూర్ణగా మార్చిన అక్షయ పాత్ర కాళేశ్వరం. అలాంటిది నదుల అనుసంధానం పేరిట నయా నాటకంతో గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్రలకు కాళేశ్వరం బలైపోతుంటే చూస్తూ ఊకుందామా? తెలంగాణ ప్రజలు చూస్తూ భరించగలరా? తెలంగాణ జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పునాదులు తవ్విన నాటి నుంచే కొందరు పని కట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం జలదోపిడీకి పాల్పడుతుంటే మనోడే ఉండి కూడా రేవంత్ రెడ్డి మన ప్రాజెక్టుని తప్పుపడుతున్నాడు. తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్ అన్న సోయి లేకుండా రాజకీయ వైరుధ్యాలను పెంచి పోషిస్తున్నాడు.